ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం వరంగల్ హైవే, ఇది మొత్తం వరంగల్ హైవేకి ఆనుకొని రైతు దగ్గర నుండే ఎకరం వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది. ఇదంతా వరంగల్ హైవే. కమర్షియల్ ప్రాపర్టీ కావాలి, 1 ఎకర్ కావాలి, వరంగల్ హైవేకే ఉండాలి అనుకునే వాళ్ళకి, తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ కావాలంటే మా వీడియోను ఎండ్ దాకా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్. ఇదంతా వరంగల్ రోడ్డు, వరంగల్ హైవేకి ఆనుకొని రైతు దగ్గర నుండే 1 ఎకర్ వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది. ప్రాపర్టీ కూడా ఓనర్ వచ్చేసి రెడ్డిస్ ఓనరు. మనకు హైవే బిట్, ఇది వరంగల్ హైవే బిట్. కమర్షియల్ ప్రాపర్టీ కావాలి, వరంగల్ హైవేకి ఆనుకొని ఉండాలి, జనగాం ఆలేరు మధ్యలో 1 ఎకరం భూమి కావాలి మనకు అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇదంతా భూమి అతందే. ఇందులో నుండి మనకు 1 ఎకర్ ఇచ్చేస్తాడు. ఇదంతా భూమి, ఇందులో నుండి 1 ఎకర్ ఇచ్చేస్తాడు. ఎలాంటి గొడవలు లేకుండా, లిటిగేషన్ లేకుండా క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంది. సో మనకు వెంచర్ పర్పస్లో కానీ, కమర్షియల్ ప్రాపర్టీ కానీ, అగ్రికల్చర్ పర్పస్లో కానీ, లేదంటే ఫంక్షన్ హాల్ కట్టుకుందామన్నా మనకు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ సైట్ అన్నట్టు. ఇది హైవేకి ఆనుకొనే ఉంది కాబట్టి ఇది మనకు జనగామ టు ఆలేరు మధ్యలో. సో మనం జనగామ నుండి హైదరాబాద్కి వెళ్తుంటే పెంబర్తి వస్తుంది. పెంబర్తి నుండి ఆలేరు మధ్యలో ఉన్న ఈ ల్యాండ్కు 1 ఎకర్ వ్యవసాయ భూమి, ఇదంతా వాళ్ళదే. 1 ఎకర్ అమ్మకానికి రెడీగా ఉంది. ఓనర్ వచ్చేసి రెడ్డిస్ ఓనర్. ఎలాంటి ప్రాబ్లం లేదు, లిటిగేషన్ లేదు, క్లియర్ టైటిల్తోనే ఉంది. మనకు ఇక్కడి నుండి జనగాం వచ్చేసి మనకు 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలేరు అయితే సేమ్ 6 నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉప్పల్ నుండి మనకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి రైతు బంధు పడుతుంది, రైతు బీమా వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు, లిటిగేషన్ లేదు, క్లియర్ టైటిల్తో ఉంది. చూడండి ఎంత బిజీ రోడో. 2 క్యాపిటల్ సిటీస్ మధ్యలో ఉన్న వరంగల్, హైదరాబాదు మధ్యలో ఉన్న, జనగాం జిల్లాకు యాదగిరిగుట్టకు మధ్యలో ఉన్న ఈ 1 ఎకర్ వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.